జోష్న కావాలనే ఎంగేజ్‌మెంట్ చెడగొట్టుకోవాలని చూస్తుందని దశరథ్ అర్థం చేసుకుంటాడు. అయితే కార్తీక్‌ని అడుగుతాడు. "ఒక మాట అడుగుతాను చెప్పు కార్తీక్. గౌతమ్ మంచోడా కాదా చెప్పురా? నీ మాటల్లో చెప్పురా" అంటే కార్తీక్ దశరథ్‌తో అర్థం కాకుండా కొన్ని మాటలైతే చెప్తాడు. గౌతమ్ మంచోడని, అలానే చెడ్డోడని ఏది చెప్పడనమాట. కానీ ఎక్కడ అన్యాయం అయితే జరగదు, ఏ తప్పు జరగదు అనైతే చెప్తాడనమాట. "అవన్నీ కాదురా! నేను నమ్ముతున్న మంచోడివి నువ్వేను. ఆ గౌతమ్ గురించి చెప్పు. మన పెళ్ళైనా ఆపుకుందాం" అనేది మాట్లాడుతూ ఉంటే, ఆ విషయం చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఇదేంటి గౌతమ్ గురించి అడిగితే చెప్పకుండా వెళ్ళిపోయాడు అన్నట్టు దశరథ్ ఫీల్ అవుతూ ఉంటాడు కార్తీక్ విషయంలో. మరోవైపు దీప సుమిత్రని ఒక కన్న కూతురులాగా చూసుకుంటూ ఉంటుంది. తను చిన్నప్పటి నుంచి సుమిత్ర దగ్గర దీప ఉంటే, సుమిత్ర దీపని ఎలా చూసుకునేదో అలాగా తను చూసుకుంటూ ఉంటుంది. నాకు ఆ అదృష్టం లేకపోయినా నిన్ను చూసుకునే అదృష్టం నాకు ఆ దేవుడు ఇప్పుడు ఇచ్చాడు అని చెప్పని, తన టైంకి ఏం తింటుంది, కాఫీ కానీ, స్నాక్స్ కానీ ఇవన్నీ. అయితే సుమిత్ర అదంతా కనిపెట్టి దీపని నిలదీస్తుంది, అడుగుతుంది. "ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఒక పని వాళ్ళైతే ఇంతగా చెయ్యరు కదా! ప్రతీదీ గుర్తుపెట్టుకుంటున్నావు. అంత శ్రద్ధ తీసుకుంటున్నావు. నేను ఏ టైంలో ఏం చేస్తాను, ఏం తింటాను నేను అడగకుండానే అన్నీ నా దగ్గరకు తీసుకొని వస్తున్నావు. పని వాళ్ళైతే జీతం కోసం ఆశించి చేస్తారు. పనిలోంచి తీసేస్తారేమో అనుకొని భయపడి చేస్తారు. కానీ నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావో నాకైతే అర్థం కావడం లేదు. నువ్వు నా కోసం అంతగా చేయడం అయితే నాకిష్టం లేదు. నువ్వు నాకు దూరంగా ఉండడమే నాకిష్టం" అన్నట్టు చెప్పడంతో దీప చాలా బాధపడిపోతుంది సుమిత్ర మాటలతో.